ఈరోజు విజయసాయి రెడ్డి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశాడు. సో ఇప్పుడు విజయసాయి రెడ్డి ఎవరు? నార్మల్ పర్సన్. ఆ చార్ట్ అకౌంటెంట్ అంటారు. సో చార్ట్ అకౌంట్. మరి వైసీపీ అసలు రాజకీయాలకు దూరం అవుతుందని చెప్పాడే, నమ్మేటట్టుందా? నిన్న మహాకుంభమేళాలో సాధ్విగా మారింది ఎవరు? మమతా కులకర్ణి. 1990s లో టాప్ మోస్ట్ హీరోయిన్. దెన్ 2003 తర్వాత అనుకుంటా విక్కీ గోస్వామి చెప్పేసి ఒక అతను పెళ్లి చేసుకుంది, లేదు బాయ్ ఫ్రెండ్ వార్తలు వచ్చాయి. ఇంకా అతనితో అబ్రాడ్ లో సెటిల్ అయ్యారు. 2016 ఒకసారిగా ఆమె పేరు బయటకు వచ్చింది. ఎందుకంటే డ్రగ్ కేసులో వాళ్ళ హస్బెండ్ ఇరుక్కున్నాడని, ఈమె మీద నిఘా ఉంది అని. ఆ తర్వాత అకస్మాత్తుగా లాస్ట్ ఇండియా వచ్చింది, నా మదర్ ల్యాండ్ మీద అడుగు పెట్టి అని చెప్పేసి. అకస్మాత్ మహాకుంభమేళాలో ఆమె యమై మమతా నందగిరి అని చెప్పేసి ఆమె పేరు మారింది, వేషం మారింది, సాధ్విగా మారింది. ఆమె దగ్గర ఉన్నదంతా కూడా ప్రజలకు పనిచేసానంది. లేదన్నప్పుడు వాళ్ళ అఖారా, కిన్నెర అఖారా అని చెప్పేసి దానికి చీఫ్ వచ్చేసి మహామండలేశ్వర్ డాక్టర్ లక్ష్మీనారాయణ త్రిపాఠి. ఆయన ఆధ్వర్యంలో ఆమెకి సాధ్విగా మార్చున్నారు. ఎందుకు ఇది చెప్పాను? ఇప్పుడు తాము లైఫ్ లో ఎన్నో స్టేజెస్ ఉన్నా ఫైనల్ స్టేజ్ వచ్చేసి ప్రసన్న భద్రం అనుకున్నప్పుడు తమ దగ్గర ఉన్నది మొత్తం ఇచ్చేస్తారు ఎవరో ఒకరికి. అలా ఇప్పుడు ఈ విజయసాయి రెడ్డి ఏమంటున్నాడు, నేను రాజకీయం వదిలేశా, ఇక మీద నేను రాజకీయాల గురించి మాట్లాడను అంటూ చెప్పాడు. రాజీనామా కూడా చేశాడు. అప్పుడు ఈయన చేయాల్సింది ఏంటిది? ఈయన గతంలో చేసినటువంటివి ఏవైతే ఉన్నాయో అప్పుడు పనులు, తప్పుడు వ్యవహారాలు, అవన్నీ ముందుంచు, ప్రజల ముందుంచు. జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఏవన్నీ అయితే నువ్వు ఏటుగా ఉన్నావు కదా సాయిరెడ్డి, కోర్టుగా అన్ని సాక్ష్యాలు ఇవ్వు, నీ దగ్గర ఉన్నవి. మారిపో, వ్యవసాయం చేసుకుంటాను కదా, చేసుకో, వ్యవసాయం చేసుకో. బట్ ఈ మనిషి ఇందాక కూడా ఢిల్లీలో మాట్లాడాడు. ఎంత ఎటకారం అంటే, జర్నలిస్టులు అడుగుతున్నారు, దానికి సమాధానం చెప్పకుండా వేరే విధంగా మాట్లాడుతున్నాడు. వ్యవసాయం ఎక్కడ చేస్తాడంటే మార్స్ మీద చేస్తాడు, అంగారగ్రహం మీద. అదేమంటే చంద్రమండలం మీద చేస్తాడు, ఎటకారం. అండ్ ఇంకేమంటున్నాడు, ఈయనకట ఎవరు కూడా ఏ రకం కూడా బెదిరించలేరట, అసలు ఈయన భయం అనేది లేదంట. అలాంటి భయపడి రాజకీయాలకు దూరం జరగలేదు అన్నాడు. సరే, జగన్మోహన్ రెడ్డి ప్రెసిడెంట్ మీరు లేకపోతే 100 మంది నాలాంటి వాళ్ళు దూరమైన జగన్మోహన్ రెడ్డి బాగుంటాడు. భారతి గారు మీ విలువ తగ్గించడం మీరు ఇది దూరం జరుగుతున్నారంటే ఆమె వల్ల నేను చాలా ఉన్న స్థానానికి వెళ్ళా అంటూ నిన్న కూడా చెప్పాను కదండి, మెన్షన్ చేసుకుంటూ క్లియర్గా ఏమంటాడంటే, ఎవరో వచ్చి నా విలువని వైసీపీలో తగ్గించలా, జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా నన్ను తక్కువ చేయలా. ఈ రోజు నేను రాజకీయంగా క్రాస్ చెక్ చేసుకుంటే నేను అబద్ధాలు ఆడలేకపోతున్నా అంటున్నాడు. ఈ గురువింద గింజ అబద్ధాలు ఆడలేకపోతున్నా. అబద్ధాలంటేనే కేర్ ఆఫ్ అడ్రస్ కదా, బూతులంటే కేర్ ఆఫ్ అడ్రస్ కదా. ఈయన రాజ్యసభ ఎంపీ కూడా ఇవేం పోస్టులు రా, ఇవేం ట్వీట్లు, ఎన్నిసార్లు మనం మాట్లాడుకుని ఉంటాం. ఎంత ఘోరాతిఘోరంగా నీచెత్తించగా ఎన్నిసార్లు మాట్లాడి ఉంటాడు బయట ఓపెన్గా. ఈరోజు అంటున్నాడు, నేను దేవుణ్ణి నమ్ముతా, నాకు అబద్ధాలు ఆడటం రాదు. నేడు ఉన్నటువంటి రాజకీయాలలో అబద్ధాలు ఆడకపోతే ఉండలేరు, నేను అబద్ధాలు ఆడలేకపోతే అందుకే బయటకు వస్తున్నా. రాజకీయంగా నేను న్యాయం చేయలేకపోతే నా పదవికి, అందుకే నేను బయటకు వస్తున్నా అంటాడు. మొన్నటిగా మొన్న ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఎంప్లాయీ శాంతి, ఆమె బిడ్డకి మీరే తండ్రి అంట కదా, డీఎన్ఏ టెస్ట్ అడుగుతున్నాడు వాళ్ళ హస్బెండ్ అంటున్నప్పుడు ఓ రిపోర్ట్ అడిగితే, మీ బిడ్డకి నువ్వే తండ్రివా అంటూ ఘోరాతిఘోరంగా మాట్లాడేసి ఈ మనిషి, మరి నువ్వు కూడా డీఎన్ఏ టెస్ట్ చేయించుకుంటావా? ఇప్పుడు ఈ మనిషి ఏమంటున్నాడు, ఇప్పుడు ఇదిగో నేను రాజకీయ దూరంగా జరుగుతున్నా, వైసీపీకి సభ్యత్వానికి రాజీనామా చేశా, రాజ్యసభ సభ్యత్వం రాజీనామా చేశా, ఇప్పుడు ఏంటి, నేను వ్యవసాయం చేసుకుంటా, నేను అందరూ దూరంగా ఉంటా అన్నాడు. అంటే వ్యభిచారం చేసిందండి, ఒక కరుడు కట్టినటువంటి ఒక వ్యభిచారిని, వేశ్య. ఎన్నో కొంపలు కూల్చింది, ఎన్నో జీవితాలని నాకించేసింది, రోడ్డుని పట్టేసింది. ఆ వ్యభిచారిని, ఆ గింజ ఈరోజు నేను మారిపోయాను, నేను ఆశ్రమంలో చేరుతున్నాను అంటే, ఎవడన్నా కానీ రా మా ఆశ్రమంలో చేరు అన్నాడంటే వాడు అది పిచ్చోడు ఇంకో ఉండడు, వాడి మీద కన్ను పొడుచుకోవటమే. అటువంటి వాళ్ళు నమ్మితే ఏం చేయాలి వాళ్ళు? చింతామణి సినిమా ఐడియా ఉందా మీకు? 1956లో వచ్చింది, ఖచ్చితంగా ఈ జనరేషన్ చూడాలి, అద్భుతమైన సినిమా. భానుమతి చింతామణిగా, ఒక వేశ్యగా, బిల్వమంగళుడు మన ఎన్టీఆర్, భవానీ శంకరుడు ఎస్వి రంగారావు, సుబ్బిశెట్టి రేలంగి, సూపర్ ఉండిద్దండి సినిమా, చూడండి. జమున పాత్ర, బిల్వమంగళుడి భార్యగా జమున, రాధ ఆమె పేరు. అయితే కాలకూరి నారాయణరావు గారు ఉంటారా రచించింది ఆయన. అసలు కాలకూరి నారాయణ కన్యాశుల్కం అనుకుంటా, సబ్జెక్ట్ కష్టం అండి, ఇక్కడ రచయితను కరెక్ట్గా ఐడియా రావట్లేదు. చింతామణి అద్భుతంగా ఉండిద్ది. ఫస్ట్ నవల, ఆ తర్వాత నాటిక, ఆ తర్వాత సినిమాగా తీశారు. అందులో కూడా ఈ బిల్వమంగళుడు ఈ వేషం మీద పిచ్చితో తన భార్య రాధన కాదని, వాళ్ళ నాన్న కాదని ఆశ్రమంతో తగలబెడుతూ చివరికి జోరున తుఫాను వస్తున్న మూమెంట్లో కూడా ఒక చిన్నపాటి ఏరుని దాటాల్సి వస్తే కూడా ఈయన ఏమయ్యాడు ఏంటని ఎదుక్కుంటూ వచ్చి వాళ్ళ ఆవిడ చనిపోయింది. ఆ చనిపోయినటువంటి ఆ డెడ్ బాడీని అతను కర్ర దొంగలాగా ఉపయోగించుకొని దాటుతాడు. దెన్ జోరున వర్షం కదా అని చెప్పేసి చింతామణి ఏం చేసింది, డోర్లని మూసేసుకునేది. దెన్ గోడ దాటి అవతలకి వెళ్ళాలి. అప్పుడు ఎలా ఏంటని చూస్తే అక్కడ ఒక చిన్న తాళ్ళగా కనిపించింది, దాన్ని సాయం తీసుకుని దాటేస్తాడు. తీరా అది వచ్చి కొండ చిలువ, లోపలికి వస్తాడు, బట్టలు మొత్తం నానా రకాలుగా ఉంటుంది. ఏంటి బ్లడ్, ఏంటి నువ్వు ఇలా ఏదంటే అప్పుడు జరిగింది మొత్తం చెప్తాడు.
ఒరే భగవంతుడు అని చెప్పేసి ఆ చింతామణిలో ఇక వైరాగ్యం వచ్చేసింది, తను చేసి తప్పు తెలుసుకునిద్ది. ఇక ఇమ్మీడియట్గా బిల్వమంగళుడు చెప్పాల్సింది మొత్తం చెప్పేసింది. దెన్ జీవిత సత్యం బోధపడింది. ఆ చనిపోయింది రాదని చెప్పి తెలుసుకుంటాడు. అంచిగా నిర్వహించిన తర్వాత తను గుడ్డోని చేసేసుకుంటాడు. తప్పు చేస్తే నేను ఇక నీ కళ్ళు ఉండడానికి వీల్లేదని. ఇక ఆ భగవంతుని యొక్క నామస్వరంలో ఉంటూ అలా ఉన్న మూమెంట్లోనే ఈలోపు చింతామణి తన దగ్గర ఉన్నటువంటి ఆస్తి పస్తులు మొత్తం కూడా ప్రజలకు పనిచేసింది, ఆ ఊరికి ఇచ్చేసింది. ఆ తర్వాత కూడా ఒక సన్యాసిగా మారిపోయి జీవనం సాగిస్తున్న మూమెంట్లో బిల్వమంగళుడు ఎలా ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు తెలుసుకుని అతనితో పాటు ఉండి ఇక నిత్యం ఆశ్రమంలో ఉంటూ అన్ని చేసుకుంటూ ఆయన సేవ చేస్తున్న మూమెంట్లో చివరికి శ్రీకృష్ణ పరమాత్ముడు అంటే ఆయన భక్తురాలు ఈమె చింతామణి వేష్యగా ఉన్న మంచి జ్ఞానం ఉన్నదన్నమాట. సో ఏమైతే చివరికి ఇంకా వాళ్ళు ప్రత్యక్షం అవుతారు. ఇది కనపడదు, కానీ వచ్చింది భగవంతుడు అని చెప్పేసి గుర్తించగలుగుతాడు బిల్వమంగళుడు. ఎందుకంటే ఆ రకమైనటువంటి గొప్ప సాధన చేస్తున్నాడు కాబట్టి. దెన్ ఇక అప్పుడు చింతామణికి బిల్వమంగళుడికి మోక్షం ప్రసాదిస్తారు ఆ దేవదేవులు. ఈ మొత్తం ఎపిసోడ్ నేనేం చెప్తున్నాను, ఎవరైనా సరే గతంలో ఎన్ని వరస్ట్ పనులని చేసి ఉండొచ్చు కాదు, ఒక్కసారిగా మారిపోయానంటే ఎవడు నమ్మడు. నువ్వు మారినట్టుగా నిన్ను ప్రూవ్ చేసుకోవాలి. అలా ఈరోజు విజయసాయి రెడ్డి ప్రూవ్ చేసుకోవాలి. ఆయన వైసీపీని అడ్డు పెట్టుకొని ఉత్తరాంధ్రలో ఏం చేశాడు, వైసీపీని అడ్డు పెట్టుకొని ఏపీలో ఎవరెవరు ఏ రకంగా వేధించాడు, ఇవన్నీ ఇప్పుడు బయటకు వస్తాయి. ఆల్రెడీ మన కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్ ఏంటది, అండ్ ఉత్తరాంధ్రలో కొన్ని భూముల కబ్జాలు ఏంటది, అండ్ జగన్మోహన్ రెడ్డి సంబంధించిన కేసులు ఏంటవి ఉన్నాయి కదా, ఇటువంటి చాలా ఉన్నాయి కదా. అంతేగాని కోడెల శివప్రసాదరావు అండి మహానుభావుడు, పాపం ఆయన ఆత్మహత్య చనిపోవడానికి కారణం ఎవరండి, ఏ రకంగా వేధించాడండి విజయసాయి రెడ్డి. సో ఇటువంటి విజయసాయి రెడ్డి ఈ రోజు మారిపోయాను నేను రాజకీయ దూరం అన్నానగానే వదిలేస్తారా? ఆయన చేసినవన్నీ ఉన్నాయి కదా, మొత్తం లెక్కలు బయటికి తీయాలి. ఏం చేయాలి ఇప్పుడు, మొత్తం బయటికి తీసి అతను ఏ తప్పు చేశాడు ఏంటి అని చెప్పేసి అన్ని సాక్ష్యాలు బయట పెట్టి దానికి శిక్ష ఏంటి ఆయన చెప్తాడా కోర్టులు చెప్తా చూద్దాం. దెన్ ఫైనల్లీ ఆయనకు పడాల్సిన శిక్షలు పడ్డాక నేను మారిపోయాను పర్లేదు శిక్షలు అనుభవిస్తానన్న తర్వాత ఇప్పుడు కూడా ఇంకా ఆయన దగ్గర ఉన్నది వాళ్ళకి వీళ్ళకి మనం ధరాదత్తం చేస్తాడా లేదా కష్టపడి సంపాదించున్నదే ఇది అని చెప్పేసి ప్రూవ్ చేసుకుంటాడా, అప్పుడు మనం నమ్ముదాం. అప్పుడు నిజంగానే వ్యవసాయం ఎక్కడ చేస్తాడో చూద్దాం. మనవాళ్ళు ఆయన వ్యవసాయ క్షేత్రంలో దిగి వీలైతే ఆయన పండించేవి కొనుక్కుందాం. అప్ టు దట్ ఈయన మారాడంటే నమ్మొద్దు. ఎందుకంటే మేబీ జగన్మోహన్ రెడ్డి కోసం సరికొత్త గేమ్ మొదలు పెడుతూ ఈ గేమ్ అయి ఉండొచ్చు. నిజంగానే ఒకవేళ జగన్ రాజకీయ అంతం కోసం ఇతను వాడుకోవడానికి కూటమి గవర్నమెంట్ స్కెచ్ చేసి ఉండొచ్చు. ఏది చెప్పలేం మనం, రాజకీయంలో ఏది శాశ్వతం కాదు. రాజకీయంలో ఎప్పుడైనా ఎలా ఉంటుందంటే ఏది కూడా అప్పటికప్పుడు జరగదనమాట, అన్ని ప్లాన్డ్గానే జరుగుతాయి. రాజకీయం అంటేనే అది ఏదైనా ప్లాన్డ్గానే జరిగింది. ఇక్కడ కూడా మొత్తానికి భారీ గేమ్ అయితే ఉంది, అందులో మాత్రం నో డౌట్.